గణపతి బప్పా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. మీకోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా సూపర్‌గా అయితే వచ్చేసింది. ప్లస్ ఈ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్‌లోడ్ చేసుకోండి. సో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మీ గ్యాలరీకి ఫస్ట్ ఆన్ వచ్చేసి మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే అన్నమాట మన బ్యాక్‌గ్రౌండ్. సో బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఒక పీఎన్‌జీ అయితే ఇస్తాను వినాయకుడిని. అదైతే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. పీఎన్‌జీ అయితే ఇదే అన్నమాట. సో ఈ పీఎన్‌జీని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫుల్ స్క్రీన్‌లోకి అది యేసుకొని కొంచెం ఇలా పెద్దగా చేసేసి ఈ సైజ్‌లో అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక టెక్స్ట్ పీఎన్‌జీ అయితే ఇస్తాను. మీరు ఆ టెక్స్ట్ పీఎన్‌జీని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అన్నమాట టెక్స్ట్ పీఎన్‌జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్ ఈ మిడిల్‌లో ఈ సైజ్‌లో అయితే కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకో పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో ఇదే అన్నమాట. సో ఈ పీఎన్‌జీని మీరు ఇక్కడ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్‌లో వేసుకొని కొంచెం పెద్దగా చేసుకొని కింద కరెక్ట్‌గా ఈ సైజ్‌లో అయితే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు వీటిలో మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా! ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత క్రాప్‌లోకెళ్ళండి. క్రాప్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 9:1 ఒక 3:4 రేషియో ఉంది కదా! సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి కరెక్ట్ సైజ్‌లోకి అయితే వచ్చేస్తుంది మీ పిక్. వచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇప్పుడు ఈ ఫోటోని జూమ్ చేసేసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ అయితే దీంట్లో మీ యొక్క ఫోటోని అయితే సెట్ అయితే చేసుకోండి. ఎగ్జాక్ట్ సైజ్ అన్నమాట అది. సో చూసుకొని కరెక్ట్‌గా సెట్ అయితే చేసేస్తున్నా. సో ఇలా కరెక్ట్‌గా మీ యొక్క ఫోటో అనేది సెట్ అయితే చేసేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత మిగతా ఫోటోస్ మొత్తం మిగతా దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనము అన్నిట్లో ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేస్తే మనకి వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి. సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి హెచ్ఏఆర్ అని ఉంది కదా! సో హెచ్ఏఆర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని మైనస్ చేసేసి ఇక్కడ సాచురేషన్ ఉంది కదా! సాచురేషన్ ఒకటి ఇంక్రీజ్ చేయండి. సో మన ఫోటో అనేది కొంచెం లుక్‌లోకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది చూడండి. సో ఈ బార్డర్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇన్‌లైన్ అని ఉంది కదా! ఇన్‌లైన్ ఒకటి 1% పెట్టుకోండి. పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ డ్రా పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ డ్రావర్‌లోకెళ్ళేసి సో పైన మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు పిక్ అనేది హెచ్‌డీలో అయితే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారుగా చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.